అండి. హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? రేపు మనకి భోగి అనేది వచ్చింది. సంక్రాంతికి సంబంధించిన మొదటి పండుగ భోగి. సోమవారం వచ్చింది. సోమవారం చంద్రుడి యొక్క శక్తివంతంగా భూమి మీదకి వస్తుంది. అలాగే పౌర్ణమి కూడా కలిసి వచ్చింది. పౌర్ణమి రోజున కూడా యోగా ధ్యానం అనేది ఎక్కువసేపు చేస్తే మనలో ఉన్నటువంటి అజ్ఞానం పోతుంది. చాలామంది ఏంటంటే భోగి పండగ వచ్చే ముందే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలని చెప్తారు. మనకి అవసరం లేని ఏమన్నా ఉంటే తీసుకెళ్ళి భోగి మంటల్లో వేసేయమంటారు. అవసరం లేని చెత్త ఏదన్నా ఉంటే ఆ రకంగా క్లీనింగ్ అనేది జరిగిపోవాలని చెప్తారు. నిజమే, ఇల్లు కడుక్కోవడం ఇవన్నీ మనకి పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి అవి చేస్తూ వెళ్ళిపోతాం మనం, తెలిసిన సబ్జెక్ట్ కాబట్టి. యోగా మెడిటేషన్ ఏంటంటే కొంచెం కొత్తగా ఉంది, అందరికీ తెలియదు. యోగా గురువుల్ని ఆశ్రయించిన వాళ్ళకి ఆ ధ్యానం యొక్క టెక్నిక్ ఏంటనేది తెలుస్తుంది. మనలో హీలింగ్ కెపాసిటీ అనేది ఉండాలి. మన శరీరంలో, మన ఆత్మలో, మన మనసులో, మన మైండ్లో ఉన్నది అవసరం లేనిది ఏంటో తెలుసుకుని అది వదిలేయగలిగిన శక్తి మనకి వస్తే కావాల్సింది ఏంటనేది తెలుసుకుని దాని దగ్గరికి తీసుకోగలిగిన మైండ్ ఎబిలిటీ కూడా వస్తుంది. మన మెదడులో ఉండేటువంటి డిఎన్ఏ యాక్టివేషన్ అంటారు. డిఎన్ఏలో అవసరం లేని జబ్బులు, రోగాలు, బాధలు, కష్టాలు, బోల్డంత నెగిటివ్ ఎబిలిటీ అనేది ఉంటుంది. దాన్ని మనం సరిచేయడం అంత తేలికైన పని కాదు. మానవ శక్తి సరిపోదు. దేవతలకి ఆ తెలివితేటలు, ఆ శక్తి సామర్థ్యాలు, ఆ మైండ్ ఎబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎవరైతే దైవశక్తిని ప్రార్థిస్తారో వాళ్ళకి తొందరగా అందుకుంటుంది. పూజ చేసేప్పుడైనా, ధ్యానం చేసేప్పుడైనా దేవతల్ని అహంకారం లేకుండా, అజ్ఞానం లేకుండా ఎవరైతే జ్ఞానాన్ని ఇవ్వమని కోరుకుంటారో వాళ్ళ మెదడులో డిఎన్ఏ యాక్టివేషన్ అనేది తొందరగా జరిగి వాళ్ళ జీవితంలో అన్ని రకాల అద్భుతమైన స్థితులు తొందరగా వస్తాయి. శక్తి సామర్థ్యాలు వాళ్ళు కూడా జీవితంలో చాలా ముందుకు వెళ్తారు. అందరికీ షేర్ చేయగలిగితే వాళ్ళ జ్ఞానానుభవాన్ని, ధ్యానానుభవాన్ని అది ఇంకా తొందరగా అందుతుంది. రేపు వచ్చేటువంటి భోగి పౌర్ణంతో కలిసి వచ్చింది. చంద్రుడి యొక్క శక్తి ఉంటుంది. అలాగే సోమవారం రోజు శివుడు పూజ చేయండి అంటారు. చాలామంది శివుడికే చేస్తారు. నిజానికి శివుడు పార్వతిని ఎప్పుడు కలిపి చెయ్యాలి. అర్ధనారీశ్వర తత్వం అద్భుతమైన తత్వం అన్నమాట అది. ఎవరికైతే వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయో అవి పోగొట్టుకోవడానికి రేపు వచ్చే సోమవారం పౌర్ణమి రోజు ఎవరైనా శివుడు పార్వతికి కలిపి అర్ధనారీశ్వర లింగానికి కానీ ఎంతో కొంత పూజ అనేది చేయగలిగితే, అంటే ఇక్కడ కావాల్సిన వారిద్దరిని కలపాలి అనేటువంటి ఆలోచనతో చెయ్యాలి. వాళ్ళు ఎప్పుడు కలిసి ఉండాలి. దేవతలకు కూడా బ్లెస్సింగ్ ఇవ్వగలిగిన శక్తి మనిషిలో పెరగాలి. వాళ్ళకి బ్లెస్సింగ్ ఇస్తే మనకు బ్లెస్సింగ్ వస్తుంది. ఆశీర్వాద బలం అంటారు దాన్ని. అద్భుతమైన శక్తిని ఇస్తుంది అది. ఎవరన్నా మనకి ఏదన్నా పెడితే మనం వాళ్ళకి బ్లెస్సింగ్ అనేది ఇస్తే మన మనసులో బయటికి చెప్పబోయినా మన శక్తి 10 రెట్టింపుగా పెరుగుతుంది. అలాగే ఏదన్నా చెడు తీసుకున్నప్పుడు అది వదిలేయగలగాలి. అంతే తప్ప అదే పట్టుకుని వేలాడేటువంటి మెంటల్ ఎబిలిటీ ఉండకూడదు. ఈ శివుడు పార్వతికి పూజ చేయగలిగితే మంచిది. మనకి వానలు పడకపోతే కప్పలకు పెళ్లి చేయమంటారు కొంతమంది. అలాగే రావి చెట్టుకి, మర్రి చెట్టుకి పెళ్లి చేస్తే మంచిదంటారు. చెట్లకి, పుట్లకి, దేవుళ్ళకి చేసినట్టే మనుషుల్ని కూడా కలపగలిగితే అది ఇంకా మంచి పని. కానీ వాళ్ళెవరు కూడా మనుషుల్ని కలిపే స్థితిలో లేరు. దేవతలకు పెళ్ళిళ్ళు చేస్తే మనకు అవుతుందనేటువంటి నమ్మకాలతో కొన్ని చేస్తున్నారు. పోనీ ఏదైనా మంచి పని, పుణ్యాన్ని వచ్చే పనే కాబట్టి, మన శక్తి సామర్థ్యాలు పెంచేటువంటి పని కాబట్టి జ్ఞానంతో చెయ్యాలి. ఏది చేసినా ఎరుకలో చెయ్యాలంటారు. ఆ యోగా చేసే వాళ్ళకి మాటకి అది అర్థమవుతుంది. ఎరుక, జ్ఞానం, ఏది ఎందుకు చేస్తున్నాం అనేది, ఏది ఎందుకు జరుగుతుంది అనేది. సో అందరూ కూడా రేపు భోగి సందర్భంగా ఏదో ఒక టైంలో యోగా ధ్యానం చేయండి. పూజలు కూడా రియల్ లైఫ్లో ఉన్న సమస్యలని భక్తి మార్గంలో కావచ్చు, జ్ఞాన మార్గంలో కావచ్చు సరి చేసుకోవడానికి ట్రై చేయండి. తప్పకుండా అందరికీ మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.